పోతురాజు ఇంకా అతని 7 అక్క చెల్లెల కథ మీకు తెలుసా? ఒకసారి శివపార్వతులు వనానికి విహారానికి వెళ్తారు. అక్కడ సరస్సులో ఉన్న నీటిని పార్వతీదేవి 7 సార్లు దోసిలతో త్రాగుతారు. ఆ సరస్సు లక్ష్మీ స్వరూపం కావడంతో లక్ష్మీదేవి ఆ నీటి గుండా పార్వతీదేవి గర్భంలోనికి ప్రవేశిస్తుంది. వెంటనే 7 అందమైన కుమార్తెలు జన్మిస్తారు. పార్వతీదేవి శివుడితో వారిని కైలాసానికి తీసుకెళ్దామని అడుగుతుంది. శివుడు వారి జన్మ రహస్యాన్ని పార్వతీదేవికి వివరించి వారిని స్వతంత్రంగా వదిలిపెట్టాలని చెబుతారు. వారికి ఒక గణాన్ని సృష్టిస్తారు. అతనికి పోతురాజు అని పేరు పెడతారు. అప్పుడు శివపార్వతుల ఆజ్ఞ ప్రకారం ఆ 7 అక్క చెల్లెలకు పోతురాజు తోడుగా ఉంటాడు. వారే పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దురాల, జక్కులమ్మ, కామవల్లి ఇంకా శర్వాణి. ఈ అమ్మవార్లని ఎల్లమ్మ, పోలేరమ్మ, పెద్దింట్లమ్మ ఇలా వేరువేరు పేర్లతో ఒక్కో చోట ఒక్కో రకంగా పిలుస్తారు. వారిని మనం గ్రామ దేవతలుగా చెప్పుకుంటూ ఉంటాం. మరి మీ గ్రామ దేవత ఎవరో కామెంట్ చేయండి.